నమస్తే మిత్రులారా. ఇప్పుడు ముచ్చట ఏంటంటే, ఇప్పుడు రాష్ట్రంలో ఉన్న సమస్యలు మెయిన్ స్ట్రీమ్ మీడియాలతోటి కవర్ అయితలేదు. దానికి తగ్గట్టుగానే రేవంత్ రెడ్డి ఏమంటున్నాడంటే, బీఆర్ఎస్ సోషల్ మీడియా బాగా ముందుకుంది, బీఆర్ఎస్ సోషల్ మీడియా పక్కన వదిలిపెట్టేసి మెయిన్ ఛానళ్ళు మాత్రమే ఉన్నాయి. దేనికోసం? తెలంగాణ వాదం కోసం కానీ తెలంగాణ రాష్ట్ర ప్రజల కోసం కానీ కొట్లాడేది ప్రధానంగా చూసుకుంటే మిర్రర్ టీవీ కానీ, న్యూస్ లైన్ తెలుగు కానీ, ఓఆర్ టీవీ రంజిత్ కానీ, చిలక ప్రవీణ్ కానీ, ఆర్జీ టీవీ కానీ, సిగ్నల్ టీవీ, స్క్రైబ్ టీవీ, ఈ మెయిన్ మాత్రమే ఈరోజు ప్రజల పక్షాన కొట్లాడుతుంటే, వీటినన్నింటి ఇవే బాగా ఎక్స్పోజ్ అవుతా ఉన్నాయి సోషల్ మీడియాలలో. వీటిని కవరప్ చేయడానికి, ప్రజల సమస్యను దాచేయడానికి, అటు బీఆర్ఎస్ మీడియాతోటి ఎదుర్కోవడానికి, ఇటు మమ్మల్ని కూడా మభ్యపెట్టడానికి రేవంత్ రెడ్డి కొన్ని యూట్యూబ్ ఛానల్ తీసుకురావాలనుకుంటా మాట్లాడడం జరిగిందిగా. సదస్సు ముచ్చట చూసుకుందాం ఒక్కసారి. 500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి. ఇక చెప్పండి కాంగ్రెస్ కార్యకర్తలారా. కొందరు వాగుతారు కదా సన్నాసులు లెక్క, అరే మీరు కేసీఆర్ పేడ్ ఆర్టిస్టా, కేటీఆర్ పేడ్ ఆర్టిస్టా అని. ఇప్పుడు నేను అంటున్నా, మీ ఆర్టిస్టు 500 యూట్యూబ్ ఛానల్ కొనడానికి రెడీగా ఉన్నాడు. రెడీగా ఇది పెడుతున్నారు, ఇక 500 ఛానల్ పెడుతున్నారు. కొందరు సోగాళ్ళు తయారవుతారు. ఇప్పుడు ఎట్లా తయారవుతారు? 10 సంవత్సరాల చీకటిని ముంచిన తెలంగాణకి సూర్యుడిలాగా వచ్చాడు రేవంత్ రెడ్డి, గుంపు మేస్త్రి అనుకుంటా ఇక సోగ్గాళ్ళు కొందరు వాగుతూ ఉంటారు. ఇది జరుగుతుంది. ఇది కొంచెం యాద చేసుకోండి. 500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి. ఏటా రూపాయలు 120 కోట్లు ఖర్చు చేయండి. ఏ రోజైనా ఈ విధంగా ప్రజా సమస్యల పైన 500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి. వారి కోసం ఏటా రూపాయలు 120 కోట్లు ఖర్చు చేయండి. ఏ రోజైనా రేవంత్ సర్కార్ కానీ, రేవంత్ రెడ్డి యొక్క మంత్రులు కానీ, ఆయన కింద వాగే కార్యకర్తలే కానీ, ఆయన కింద ఉన్న చుట్టుపక్కల ఎవరైనా సరే ఎవరైనా ఈ విధంగా మాట్లాడారా? ఈ విధంగా 120 కోట్లు ఏటా ఖర్చు చేయండి అని ఏ రోజైతే చెప్పారా? ప్రజలు అమాయకులు కాబట్టి ఆ అమాయకత్వాన్ని ఏ విధంగా యూజ్ చేసుకుంటారో చూడండి. ఇక కేసీఆర్ ఆగం చేసిండు, అందుకనే రేవంత్ రెడ్డి ఒక కాలే కర్రు లెక్క, వాచే పెర్ర లెక్క వచ్చిండయ్యా అనుకుంటా ఈ ఛానళ్ళు వాగుతుంటే మన అమాయకమైన ప్రజలు వలవల ఏడుస్తూ ఉండాలి. ఈ విధమైన ప్రచారాలు తీసుకొస్తాడు రేవంత్ రెడ్డి. మరి ఏ రోజైనా ప్రజల కోసం 120 కోట్ల రూపాయలు ఖర్చు చేయడని ఏ రోజైనా ఏ సందర్భంలో ఏ మీటింగ్లో మాట్లాడడానికి ప్రయత్నం చేసిలా అంటే చేయలేని పరిస్థితి. కానీ ఈ బీఆర్ఎస్ సోషల్ మీడియా కానీ, మా యొక్క జర్నలిజం కొన్ని మెయిన్ ఛానళ్ళ పైన కానీ ఫోకస్ చేయడానికి, మమ్మల్ని ఇక కవర్ చేయడానికి, దాన్ని మించి రిజల్ట్ రావడానికి 500 యూట్యూబ్ ఛానల్స్ పెట్టండి అని చెప్తా ఉన్నాడు. ఏటా 120 కోట్లు అంటే ముచ్చట్న ప్రజలారా చూడండి. ఇక మీకు ఒకటే అర్థం కావాలి, ప్రజల్ని మభ్యపెట్టడానికి మెయిన్ స్ట్రీమ్ మీడియాలు V6, HM టీవీ, ఎన్టీవీ తదితర చాలా ఛానల్స్ ఉన్న ఛానల్ని కొనిపెట్టిండు. తర్వాత ఇప్పుడు యూట్యూబ్ ఛానల్ కొనిపెడతా ఉన్నాడు. ఇది ఈ వ్యవహారము. ప్రభుత్వంపై వ్యతిరేకతను అరికట్టండి. 1,00,000 మందితో కాంగ్రెస్ సోషల్ సైన్యాన్ని ఏర్పాటు చేయండి. రాష్ట్ర నేతలకు ఢిల్లీ పెద్దల ఆదేశం. సోషల్ మీడియా కోసం ఒక్కో మంత్రికి నెలకు రూపాయలు 1 కోటి ఇవ్వాలన్న అధిష్టానం. యూట్యూబ్ ఛానల్ను పెట్టి బీఆర్ఎస్ కు ఊపిరిగా ఆడకుండా చేయాలని ప్లాన్. ఇటీవల రాష్ట్రంలో సోషల్ మీడియా మీటింగ్, ఆ తర్వాత ఢిల్లీలో హస్తం పార్టీ కసరత్తులు. ఇక చూశారు కదా, ఏ రోజైనా ప్రజల పక్షాన సమస్యల అవన్నీ బయటికి వస్తూ ఉంటే దాని వ్యతిరేకతని అవపడకుండా కవర్ చేయడానికి 500 యూట్యూబ్ ఛానల్ రెడీ చేయండి. సోషల్ మీడియా ప్లాట్ఫామ్ని క్రియేట్ చేయండి. ఒక మంత్రిని ఎంచుకొని 1 కోటి రూపాయలు అతనికి మంత్లీ ఇవ్వండి ఖర్చులకి, అలా జీతాలకు. అంటే అంటారు కారకుండా కొందరు సన్నాసులు సోగ్గాళ్ళు పేడ్ ఆర్టిస్ట్ అని, దీన్ని అంటారా పేడ్ ఆర్టిస్ట్ అని? సన్నాసులారా, దీన్ని అంటారు పేడ్ ఆర్టిస్ట్ అని. ఒక్కని మోచేతి నీళ్లు తాగడానికి దీన్ని అంటారు. ఈరోజు రాష్ట్రం అలా కల్లోలం అవుతుంటే స్వయంగా ప్రజల దగ్గరికి వెళ్ళి ప్రజా గొంతుని వినిపిస్తూ ఉన్నాం. దాన్ని ఈరోజు పేడ్ ఆర్టిస్ట్ అంటే, ఈయన కొడుకులు ఈరోజు సోషల్ మీడియా ప్లాట్ఫామ్ను క్రియేట్ చేసి ఇంతమంది ఛానళ్ళు పెట్టి 500 మంది ఛానళ్ళు 500 ఛానళ్ళు పెడితే 120 కోట్లు ఏటాకు పంపించారంట. అంటే ఏం అర్థమవుతుంది మిత్రులారా? ఇక్కడ ఏం అర్థమవుతా ఉంది?
రాష్ట్రాన్ని కూని చేయడానికి రెడీగా ఉంది ప్రభుత్వము. ప్రజలపైన ఏదైనా ఖర్చు పెట్టేవారు రేవంత్ రెడ్డి. సరే, ఆ ఢిల్లీ సదస్సులో కానీ సోషల్ మీడియా మీటింగ్లో కానీ ప్రజా వ్యతిరేకతను కవర్ చేయడానికి యూట్యూబ్ ఛానల్ పెడుతున్నారంటే మీ అంత దరిద్రులు, మీ అంత సోగ్గాళ్ళు ఎవరైనా ఉన్నారా ఈ రాష్ట్రంలో? మేము కదా నికార్సంగా పనిచేసేది ప్రజల కోసం కానీ, రాష్ట్రంలో ప్రజా సమస్యను కానీ, ప్రభుత్వ వ్యతిరేకతను కానీ చూపించేది నిక్కదీసి అడిగేటోళ్ళం మేము. ఈ కొన్ని ఛానళ్ళు మాత్రమే. రేవంత్ రెడ్డి కొనుక్కున్న ఛానల్ ఏం చేస్తున్నాయి? వ్యతిరేకతను భజన పరంగా చూపిస్తాయి. వ్యతిరేకతను మావోడు మంచోడు కేసీఆర్ మీదనే వ్యతిరేకత చేస్తున్నా. ఆడ జరిగేది రేవంత్ రెడ్డి మీదే వ్యతిరేకత, కానీ వీళ్ళు మాత్రం కేసీఆర్ మీదనే జరుగుతుందని రివర్స్గా ఒక వీడియోని క్రియేట్ చేసి ప్రజల ముందుకు తీసుకొస్తూ ఉంటారు. ఇదొకటి ప్రజలు మీరు అర్థం చేసుకోవాలి. ఇలా గెలిచింది రేవంత్ రెడ్డి, కేసీఆర్ కాదు. కాబట్టి రాష్ట్రాన్ని కాపాడుకోవడానికి మా ప్రయత్నాలు మేము చేస్తున్నాం. రాష్ట్రాన్ని సర్వం ఆగ చేయడానికి, కూని చేయడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నిస్తూ ఉన్నాడు. ఇదొక్కటి మీకు అర్థం కావాలి. రాష్ట్రంలో నానా కలకలాలు జరుగుతూ ఉన్నాయి. ప్రజలు కంటదరి పెడతా ఉన్నారు. కంటి నిండా నిద్ర లేకుండా పడిగాపులు కాస్తూ ఉన్నారు. బిల్డింగ్ కూల్చేస్తారని మూసీ బాధితులు, ప్రాణాలు ఎక్కడ పోతాయని లగచర్ల ప్రజలు, మా డబ్బులు మాకిస్తారో ఇయ్యారనుకుంటే 2500 చొప్పున మహిళలు, బోనస్ ఇస్తాడా ఇయ్యారని బిక్కు బిక్కు అనుకుంటూ ఓట్లను ఆరబెట్టే రైతన్న, ఇంకా రైతు బంధు రాలేదు నాగలు ఎప్పుడు చాలు చేయాలి అనుకుంటా పెద్ద రైతన్న, ఇలాంటి చూసుకుని అన్ని సమస్యలపైన రేవంత్ రెడ్డి వాటిని కవర్ చేయడానికి ఆడ చూపెడుతున్నాడు ఇంట్రెస్ట్. ఓన్లీ 500 ఛానళ్ళు పెట్టి వ్యతిరేకతను క్లోజ్ చేయడానికి ప్రయత్నం చేస్తా ఉన్నాడు. ఇది ఒక్కటి మీకు అర్థం కావాలి.